వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారాయన. రేపు పులివెందుల నియోజకవర్గంలో జరిగే పలు వివాహ కార్యక్రమాలకు వైఎస్ జగన్ హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి చేరుకొని అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఆ తర్వాత పులివెందులు చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వేలుపులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్తారు. అనంతరం పులివెందులు చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు కూడా ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, 3 రోజుల పర్యటన అని తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఎప్పుడు ఆయన పర్యటించినా అక్కడ ప్రజలు అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. సో దాని నిమిత్తం ఇక్కడ ప్రజా దర్బార్ కూడా నిర్వహించినట్టుగా కూడా అప్డేట్ అందుతూ ఉన్నాయి. ఏంటి ఇంకా మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? అనేకమైనటువంటి సమస్యలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని చెప్పేసి ఇటు పులివెందులకు సంబంధించినటువంటి ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చే వినతులు ఇస్తున్నటువంటి పరిస్థితి, తమ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఇప్పుడు 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఆయన జిల్లాలోనే ఉండి ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందుబాటులో ఉండటము, ప్రజల సమస్యల్ని ప్రజా దర్బార్ ద్వారా తెలుసుకోవడంతో పాటు కీలకంగా ఈసారి బనానా రైతులు ఎవరైతే అరటి రైతులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో దాదాపుగా 20,000 ఎకరాల మేర ఏదైతే ఇటు అనంతపురం జిల్లా బార్డర్ కానీ పులివెందుల నియోజకవర్గంలో కానీ అరటి పంట సాగు చేస్తున్నారు భారీ ఎత్తున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు టన్ను 30,000 రూపాయల వరకు కూడా ధర పలికినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టన్ను 2-3 వేలు కూడా ధర పలికినటువంటి నేపథ్యం. అంటే అరటి పంట ధర తగ్గిపోవడంతో పాటు అకాల వర్షాలు, వడగళ్ల వాన, అదేవిధంగా ఈదురుగాలులు వీటి కారణంగా అరటి పంట తీవ్రంగా నష్టపోయింది. గత మార్చి నెలలో ఈదురుగాలుల కారణంగా దాదాపు పంట తీవ్రంగా నష్టపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇమ్మీడియట్గా తన నియోజకవర్గంలో పర్యటించి రైతులందరినీ కూడా కష్టాలు తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంత ఆర్థిక సాయం చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా గత మార్చిలో ఏదైతే ఈదురుగాలులకు దెబ్బతిన్నటువంటి పంటకు సంబంధించి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం పైసా కూడా రైతుకి పరిహారం చెల్లించడం కానీ వాళ్ళని ఆదుకోవటం కానీ జరగలేదు. అంతేకాకుండా ధర విపరీతంగా తగ్గిపోవటము, దళారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే పులివెందుల అరటి అంటే విదేశాల్లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి నుంచి బనానా ట్రైన్ ఏర్పాటు చేసి ముంబై పోర్టుకు తరలించి అక్కడి నుంచి ఏదైతే గల్ఫ్ కంట్రీస్ తరలించినటువంటి పరిస్థితి. అంత క్వాలిటీ అరటి ఏదైతే పులివెందుల నుంచి ఉత్పత్తి అవుతుంది. మంచి వంగడాలను కూడా ఇక్కడే రైల్వే కోడూరులో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తయారు చేశారు. మొత్తం మీద ఈ క్వాలిటీ ఎక్కడా దొరకదు కాబట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా కూడా మారినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 30,000 వరకు పలికినటువంటి ఈ అరటి ధర ఇప్పుడు 5,000 లోపు అంటే 2-3 వేలకే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పెట్టినటువంటి పెట్టుబడి 1 ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా పెట్టుబడి రైతుకు వస్తున్న నేపథ్యము. అయితే చేతికి కూడా అందని నేపథ్యంలో ఇటు ఎనుమలకి ఏదైతే గేదెలు కానీ అదేవిధంగా గొర్రెలు వీటికి పంటను వదిలేసినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల ట్రాక్టర్లతో దున్నేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతుకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరూ కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు తమ కష్టాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దాష్టికాన్ని తెలియజేసేందుకు. ఈ 3 రోజుల పర్యటనలో కీలకంగా ప్రముఖంగా పరామర్శలు, వివాహాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కీలకంగా బనానా రైతులకు సంబంధించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా దృష్టి పెట్టబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.